హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే గనుక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈరోజు వీడియోలో వచ్చేసి నేనైతే గనక క్రిస్మస్ ట్రీ అయితే గనక తయారు చేస్తున్నాననమాట. డిసెంబర్ వచ్చేసింది. ఇంకా క్రిస్మస్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. శీతాకాలంలో ఇంకా క్రిస్మస్ కాంతులతో అందరి ఇల్లు కూడా మెరిసిపోతూ చాలా బావుంటాయన్నమాట. అదే అండి స్టార్స్, ఇంకా లైటింగ్స్, ట్రీస్‌కి లైటింగ్స్ పెట్టి అసలు చాలా బావుంటది క్రిస్మస్ సీజన్ అయితే గనక. ఇంక వీడియోలోకొచ్చేస్తే నేనైతే గనక క్రిస్మస్ ట్రీ అయితే గనక తయారు చేస్తున్నాను. ఏ4 షీట్స్, కలర్ ఏ4 షీట్స్, ఇంకా గమ్ము, కలర్ బాల్స్ అయితే తీసుకున్నాను. యూట్యూబ్ ఉందనే కాదండి. నేను ఎవ్రీ ఇయర్ కూడా నేనే ఓన్‌గా ఈ స్టార్సే గానీ, ట్రీసే గానీ నేనే తయారు చేస్తాననమాట. లాస్ట్ టైమ్ అయితే క్రిస్మస్ తాతను కూడా చేశాను. ఈసారి కూడా మాక్సిమం అన్నీ చేస్తాను. మనం బయట కొనే వాటికంటే మన చేత్తో మనం ఇలా చేసి పెట్టుకుంటే గనక చాలా హ్యాపీగా అనిపిస్తది. అది ఎలా వచ్చినా సరే బావుంటదని ముందుగా ఏంటంటే ఒక వైట్ షీట్ అయితే తీసుకొని దాన్ని నేను చేసిన విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకొని గమ్‌తో అంటించేసుకోండి. తర్వాత దానికొచ్చేసి చుట్టూ అంటించడానికి ఇలాగా గ్రీన్ కలర్ ఏ4 షీట్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఫస్ట్ ఒక చిన్న సగం వరకు కట్ చేసుకొని ఆ 2 ఫోల్డ్ చేసి ఈ విధంగా కట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని అవి కొంచెం పైకి రావడానికి నేను చూపిస్తా చూడండి. కత్తిరితో ఇలా పైకి ఇలా వచ్చేలాగా అవి అలా అనుకోవాలనమాట. ఇంక తర్వాతొచ్చేసి దాని చుట్టూ ఇంకా గమ్ వేసేసి అంటిచ్చేసుకోవడమే. ఇలాగే సేమ్ ఇలానే చేసుకోవాలి అన్నీ కూడా పైకి వచ్చే వరకు కూడా ఈ విధంగా కట్ చేసుకొని అంటించుకోవాలి. చాలా సింపుల్‌గా అండి. చాలా తక్కువ టైంలో చాలా సింపుల్‌గా మన ఓన్‌గా ఇలా చేసుకుంటే చాలా బావుంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరిలా ట్రీసే గానీ, స్టార్సే గానీ బయట కొంటారా? లేదంటే ఇలా ఓన్‌గా చేస్తారా అనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నేను చెప్తున్నా కదా! నేనైతే గనక ఎవ్రీ ఇయరు నేనే ఓన్‌గా ఇలా తయారు చేస్తా అనమాట. ఎప్పుడో మా చిన్నప్పుడు కొన్నారు అంతే. నాకు తెలిసి మాక్సిమం నేనే స్టార్సే గానీ, ఇలా ట్రీసే గానీ నేనే ఓన్‌గా చేసి పెడతాననమాట. ఇంతకుముందు నేను చేసిన ట్రీసే గానీ, స్టార్సే గానీ ఒకసారయితే గనక మా అక్క ఛానల్‌లో అప్‌లోడ్ చేశాము. భాగ్యశ్రీ తెలుగు వ్లాగ్స్ ఇంకా తెలుగు వాల్‌లో అయితే గనక నేను చేసినవైతే అప్‌లోడ్ చేశాను. ఒకవేళ మీరు చూడాలనుకుంటే మా అక్క ఛానల్‌లో కూడా చూడండి. డిసెంబర్ స్టార్ట్ అయిందంటే గనక ఇంకా క్రిస్టమస్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంటికి లైటింగ్స్, స్టార్స్, ట్రీస్, ఇంకా ఇల్లయితే గనక కళకళలాడిపోతాయన్నమాట. ఇంక కేర్‌లెస్ అడ్వాన్స్ విషెస్ చెప్పుకోవడం అసలు మామూలుగా ఉండదు డిసెంబర్ స్టార్ట్ అయితే గనక. ఇంకా మా ఊరొచ్చేసి చింతలపూడి దగ్గర ప్రగడవారం అనమాట. చిన్నప్పుడైతే గనక అంటే క్రిస్టమస్‌కి, న్యూ ఇయర్‌కి 1 వీకే గ్యాప్ ఉంటది కాబట్టి ఇంకా 10 డేస్ అలా వచ్చేసాయి హాలిడేస్ స్కూల్స్‌కి. ఇంకా ఆ టైంలో అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. చాలా హడావుడి చేసేవాళ్ళం అనమాట. ఇంకా షాపింగ్ చేసేవాళ్ళం. ఇంకా షాపింగ్ చేసిన తర్వాత క్రిస్టమస్, న్యూ ఇయర్ రాకముందే ఎప్పుడేసుకోవాలి తీసుకున్న డ్రెస్సులని జెప్పి చాలా వెయిట్ చేసేవాళ్ళం. ఒక్కొక్కసారయితే గనక వేసేసుకొని చూసుకునేవాళ్ళం అనమాట. ఎలా ఉంటది ఏంటనేది. ఈ ఫెస్టివల్‌కి ముందే ఒక 2, 3 సార్లయితే వేసుకునేవాళ్ళం డ్రెస్సులు తీసుకున్నవయితే గనక. ఇంక చిన్నప్పుడు ఆ సరదాలు, ఆ సంతోషాలు చాలా వేరనమాట. మీకు కూడా తెలిసే ఉంటది. ఆ రోజులు మళ్ళీ రమ్మన్నా రావు. ఫ్రెండ్స్, మరి మీ ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారా? మరి మీరు క్రిస్మస్ ట్రీసే గానీ, స్టార్సే గానీ బయట కొంటున్నారా? లేదంటే మీరు ఓన్‌గా చేస్తున్నారా? అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ఇంక మొత్తం ఈ విధంగా అంటించేసిన తర్వాత ఇంక చుట్టూ కూడా కలర్ బాల్స్ అయితే అంటించేసుకోవాలి. మరి ఫైనల్‌గా నేను చేసిన క్రిస్మస్ ట్రీ అయితే గనక ఎలా ఉంది, ఏంటి అనేది మీకెలా అనిపించిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టి చూడండి. చాలా బావుంటది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే పూర్తిగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.